భీష్మ ఏకాదశి మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి. మాఘశుద్ధ ఏకాదశినే భీష్మ ఏకాదశిగా జరుపుకుంటారు. కురువంశ వృద్ధులు గంగాపుత్రుడైన భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచి చూసి అంపశయ్యపై నుండి శ్రీకృష్ణ పరమాత్మ సమక్షంలో తనువు చాలించిన రోజు ఇది. ఏకాదశి తిథి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనది కావడం, అదే రోజున భీష్ముడు మోక్షం పొందటం వల్ల దీనికి భీష్మ ఏకాదశి అని పేరు వచ్చింది. దీనినే జయ ఏకాదశి అని కూడా అంటారు. ఇది మోక్షాన్ని ప్రసాదించి జనన మరణ చక్రం నుండి విముక్తి కలిగిస్తుందని నమ్మకం. ఈ పవిత్రమైన రోజునే భీష్ముడు ధర్మరాజుకు విష్ణు సహస్రనామాన్ని ఉపదేశించాడు. అందుకే దీనిని విష్ణు సహస్రనామ జయంతిగా కూడా జరుపుకుంటారు. ఈ భీష్మ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజించి విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించటం వల్ల మోక్షం లభిస్తుందని, స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు. 2026 సంవత్సరంలో భీష్మ ఏకాదశి జనవరి 29 గురువారం రోజున వచ్చింది.